ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేన పార్టీ పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కల వరలక్ష్మీ రమణరావు 30 వార్డుల పర్యటన చేపట్టారు. 17వ మోహన్ నగర్ పర్యటన అనంతరం టిడ్కో ఇల్లు ఫ్లాట్స్ ను సందర్శించి ఆ ఫ్లాట్స్ లోని సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థ, అపార్ట్మెంట్స్ లో లీకేజ్ వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని, అలాగే బ్యాంకు వారు ఈఎంఐలను సక్రమంగా చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి వెనువెంటనే ప్రతి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టిడ్కో లబ్ధిదారులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్యలు తీరుస్తారనే నమ్మకం తమకుందని, అందుకోసమే జనసేన పార్టీ ప్రజల కోసం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 15వ వార్డు ఇన్ఛార్జ్ కాకి సింహాద్రి, కోలా వీరబాబు, వనం వీరబాబు, ఎస్ వెంకటేశ్వరరావు, బొచ్చుల శ్రీను, దుర్గాప్రసాద్, వార్డు మెంబర్లు శివ, లోవరాజు, సత్యవేణి, వీరబాబు, గణేష్, దుర్గాప్రసాద్, శివసూర్య, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టౌన్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ టిడ్కో ఇల్లు చూడడానికి వచ్చానండి. ఇక్కడ వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమస్య ఏంటంటే అండి, వీళ్ళకి లోన్ల మీద ఇల్లు ఇచ్చి ఆ లోన్లు తీర్చమని చెప్పేసి బ్యాంక్ అధికారులు కొంచెం ప్రెషరైజ్ చేస్తున్నారు. వాటిని కొంచెం పరిష్కరించమని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత ప్రతి బిల్డింగ్ కూడా క్రాక్స్ వచ్చాయి. వాటర్ అది మా బిల్డింగ్ నుంచి లీక్ అవుతుంది. వాటర్ హెడ్ ట్యాంక్ వాటర్ కూడా రావట్లేదు. ఈ డ్రైన్లు కూడా అవి ఎక్కడికక్కడ మూసుకుపోయాయండి. అవన్నీ కూడా వాళ్ళు సమస్యలు చెప్పడం జరిగింది. వాటన్నింటి మీద సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైన తొందరగా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తానండి. ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన ద్వారా కూడా మనం ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి తొందరగా ఆయనకి నివేదించడం జరుగుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందండి. నాతో పాటు మన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ రావు గారు వచ్చారండి. మన వైస్ ప్రెసిడెంట్ గారు అనిల్ గారు, వార్డు ఇన్ఛార్జ్ సింహాద్రి గారు, వీరబాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలోనే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. అవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయండి. అవన్నీ లీక్ అయిపోయి రోడ్డు మీద వచ్చేస్తున్నాయి నీళ్ళన్నీ, కాలువలు అన్నీ పైనుంచి కూడా పడుతున్నారు. మరి మాకు అవన్నీ కూడా మీరు పరిష్కారం చేస్తారని మాట్లాడుతున్నాం. మరి మాకు అన్నీ శుభ్రంగా చేసేందుకు అన్నీ మీరు అందరూ సహకరిస్తారని మాట్లాడుతున్నామని, మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మరి పంపిస్తారని మాట్లాడతారని, మాకు సహాయం చేస్తారని మరి మీతో మాట్లాడుతున్నామని, మరి మాకు ప్రతిదానికి కూడా మాకు హెల్ప్ చేయాలని, మరి మాకు చాలా ఘోరంగా ఉన్నాయి, ఇక్కడ ఉండలేకపోతున్నాం. మరి మీరంటే ఇచ్చారు కానీ మాకు అనుకూలంగా లేదని, మరి మాకు అన్నిట్లు కూడా సౌకర్యంగా ఉండాలని మరి మేము మాట్లాడుతున్నామని. మరి నమస్తే అండి, మేము పిఠాపురం టిడ్కో హౌసెస్, నా బ్లాక్ నెంబర్ C11. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి వరలక్ష్మి మేడం గారికి, ఇంకా శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనకి కూడా నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం మేడం గారు వచ్చారు కాబట్టి మా యొక్క సమస్యల కోసం తెలియపరుస్తున్నాం. టిడ్కో హౌస్లోని ప్రతి బిల్డింగ్ కూడా క్రాక్లు, లీకులు, ఎక్కడికక్కడ పగుళ్ళు, వాటర్ లీకేజీలు, ప్రతి బ్లాక్లోని వాటర్ లీకేజీలు కూడా ఉన్నాయి. డ్రైనేజీ ప్రాబ్లమ్స్, ఎక్కడికక్కడికి నీరు నిల్వ ఉండడం, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటి మీద మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే మేము పేదవాళ్ళకి ఇల్లులు ఉచితంగా నన్ను అన్నారు. అప్పుడు 1 లక్ష రూపాయలు కడితే ఉచితంగా ఇస్తారమ్మని మేము అనుకున్నాం. ఇప్పుడు బ్యాంకులో కట్టాలంటే కట్టలేని పరిస్థితులు ఉన్నాం. మాకు తినడానికే ఫుడ్ సరిగా లేదు. అటువంటిది ఇండస్ట్రీలు అన్నీ క్లోజ్ అయ్యి ఏ పని చేసుకుందామో పనులు లేవు. ప్రస్తుతానికి మేము కట్టలేని పరిస్థితులు ఉన్నాం. బ్యాంకులు కూడా మా మీద విధానం ఎటువంటి దాడులు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి. ఈ విషయాలన్నీ, మా యొక్క లోపాలన్నీ ఒక పేపర్ మీద పెట్టి ఇక్కడ జనసేన ఇన్ఛార్జి వరలక్ష్మి మేడం గారికి మేము ఇద్దామనుకుంటున్నాం. ఈ విషయాన్ని మేడం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా మీటింగ్లో మేము మా యొక్క ప్రాబ్లమ్స్ ఇచ్చాము. సార్ దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు. ఇప్పుడైతే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వరలక్ష్మి మేడం గారు కంపల్సరీ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తుంది. మా సమస్యలన్నీ కొద్దిగా పరిష్కారం చేస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మాకు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.